యూజీసీ 10 డేస్ నుంచి మనం అందరం వింటున్నాం. న్యూస్ ఛానల్స్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇన్ఫర్మేషనల్ వీడియోస్, డిబేట్స్, పొలిటికల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఇందులో సెంట్రల్ టాపిక్ ఏంటంటే క్యాస్ట్. ఈవెన్ సుప్రీంకోర్టు అడిగింది క్యాస్ట్లెస్ సిస్టమ్ ఎందుకు లేదు మనకి అని. అండ్ ఐ అగ్రీ, క్యాస్ట్లెస్ సిస్టమ్ ఎందుకు లేదు మనకి, మీరు చెప్పండి ఎందుకు లేదు. యుఎస్ఏ టారిఫ్స్, EU ట్రేడ్ డీల్, సిల్వర్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్, వీటన్నిటినీ వెనక్కి నెట్టి ఈ యూజీసీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ యూజీసీ ఏంటి, మనం ఎందుకు పట్టించుకోవాలి? పట్టించుకుంటే మనకు అర్థమయ్యే గ్యాప్స్ ఏంటి, మనకు అర్థమైన గ్యాప్స్ బేస్ చేసుకొని మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి? అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఏపీ. ఈ ఇష్యూ ఏంటి అని చూసినప్పుడు లాస్ట్ వీక్ మనం చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వీడియోకి దీనికి ఒక ఇంట్రెస్టింగ్ కామనాలిటీ కనిపించింది నాకు. అది ఏంటి అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే లింక్ ఇక్కడ ఉంది, ప్లీజ్ గో అండ్ వాచ్. అయితే ఫస్ట్ అసలు ఈ ఇష్యూ ఏంటి అని తెలుసుకోవాలంటే let's see the intro of Education Ministry. 2012లో ఈ యూజీసీ ప్రమోషన్ ఫర్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకు అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఈ రిజర్వేషన్ కేటగిరీలోంచి వచ్చిన స్టూడెంట్స్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. అసలు రిజర్వేషన్స్ పెట్టిందే అందరితో పాటు ఈక్వల్గా వచ్చేంత వరకు ఈ రిజర్వేషన్స్ తోడ్పడాలి అనేది ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రిజర్వేషన్స్. అయితే ఇవన్నీ ఎఫెక్ట్లోకి వచ్చి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్లోకి ఎక్కువ మంది రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ రావటము, వాళ్ళ మీద ఒక వివక్ష జరగకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన రెగ్యులేషన్స్. అయితే ఈ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నారు, ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ స్టూడెంట్స్ రిజర్వ్ కేటగిరీ అని సెపరేట్గా చూడకూడదు. ఎక్కడ ఓపెన్ క్లాస్ రూమ్స్లో కానీ లేకపోతే ఓపెన్ ప్లేసెస్లో కానీ అందరి ముందు ఈ పలానా విద్యార్థి రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థి అని చెప్పకూడదు. అలానే ఎక్కడ ఒక వివక్ష చూపకూడదు ఈ రూమ్స్ కేటాయించేటప్పుడు కానీ అని రూల్స్ సెట్ చేశారు. ఆ సెట్ చేసిన రూల్స్లో కూడా ఈ రూల్స్ని అందరికీ తెలపడం అనేది ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ యొక్క బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు తెలిపాక అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశాక కూడా ఒకవేళ ఎవరికన్నా ఇలా డిస్క్రిమినేషన్ ఇలాంటి వివక్ష గురైతే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకోవడానికి SC ST సెల్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెల్స్ అనేవి 2 క్రియేట్ చేయాలి HEISలో ఈ రెగ్యులేషన్లో చెప్పారు. ఒక యాంటీ డిస్క్రిమినేటరీ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అండ్ అతను ఒక ప్రొఫెసర్ అయి ఉండాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మెరిట్ బేస్ మీద రివ్యూ చేయాలి. రివ్యూ చేశాక దీన్ని పూర్తిగా విచారించి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దీని మీద ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ కానీ పనిష్మెంట్ కానీ ఏదైనా సరే అప్పుడు ఉన్న రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు, యాంటీ డిస్క్రిమినేటరీ ఆఫీసర్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని ఆ రెగ్యులేషన్లో చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ యాంటీ డిస్క్రిమినేటరీ ఆఫీసర్ కనుక చెప్పిన విషయము లేదా తీసుకున్న నిర్ణయము కంప్లైంట్ చేసిన వాళ్ళకి
సాటిస్ఫాక్టరీగా లేకపోతే విత్ ఇన్ 90 days మళ్ళీ రీఅపీల్ చేసుకోవచ్చు అని కూడా ప్రొవిజన్ ఇచ్చారు. దిస్ ఈజ్ వాట్ 2012లో ఉన్న రెగ్యులేషన్స్. అయితే ఇప్పుడు పెట్టుకున్న 14 సంవత్సరాల తర్వాత ఇంకా స్ట్రిక్టర్ రూల్స్ కోసం మనం ఎందుకు అడుగుతున్నాం? రోహిత్ వేమ్లా అండ్ పాయల్ తడ్వి వాళ్ళ పేరెంట్స్ సుప్రీం కోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. ఏంటి అంటే ఆ పిటిషన్లో ఏం అడుగుతున్నారంటే 2012లో తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ బై యూజీసీ ఇవి ఎన్ఫోర్స్మెంట్కి అనువుగా లేవు. అంటే ఎక్కడ ఎవరికి బాధ్యత అనేది ఇవ్వలేదు, సరైన ఎన్ఫోర్స్మెంట్ లేదు. కాబట్టి దీన్ని మీరు టేకప్ చేసి ఖచ్చితంగా ఈ రూల్స్ని ఎన్ఫోర్స్ చేసే విధంగా ఈ రెగ్యులేషన్ని మార్చాలి అని సుప్రీంకోర్టు 20th September 2019లో ఈ కేసు యాక్సెప్ట్ చేసింది. అప్పుడు అపోనెంట్స్ కింద యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ ఆల్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూజీసీ, ఎన్ఏఏసి, ఇలా ఆల్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్కి నోటీసెస్ ఇష్యూ చేసింది. 2025 జనవరిలో యూజీసీ ఏం చెప్పిందంటే కొత్త రెగ్యులేషన్స్తో మా డ్రాఫ్ట్ రెడీగా ఉంది అని కోర్టుకి చెప్పింది. కోర్టు కూడా ఎస్, వెరీ గుడ్, దీన్ని పబ్లిక్ ఫోరంలో పెట్టండి దీని ఫీడ్బ్యాక్ కోసము అని చెప్పింది. యాజ్ డైరెక్టెడ్ యూజీసీ కూడా ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ని పబ్లిక్ నోటీస్లో పెట్టింది. ఇప్పటికీ మీరు వెళ్ళి యూజీసీ వెబ్సైట్లో చూస్తే 2025 డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ మీరు అక్కడ చూడొచ్చు. ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ పబ్లిక్ నోటీస్ కోసం ఎందుకు పెడతారంటే ఎవరైనా యాజ్ అ సిటిజన్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా ఆ డ్రాఫ్ట్ చదివి వాళ్ళకి ఏదన్నా ప్రాపర్గా అనిపించకపోతే దే కెన్ రైట్ అన్ ఈమెయిల్ ఆర్ ఎ లెటర్ టు యూజీసీ దట్ ఫలాంది వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా లేదు, వాళ్ళ రికమెండేషన్ ఏంటి లేదా వాళ్ళ సజెషన్ ఏంటి అనేది దే కెన్ గివ్ ఎ ఫీడ్బ్యాక్. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ప్రొవైడింగ్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఇన్ ద పబ్లిక్ ఫోరమ్స్. దాంతోపాటు కోర్టు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసింది విత్ ఎ సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్ యాజ్ అ చైర్పర్సన్. ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఇందులో ఆల్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు అండ్ దే విల్ గివ్ రికమెండేషన్స్ టు యూజీసీ. దీంట్లో ఎట్లా ఏదైతే ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఒక ప్రాపర్ రికమెండేషన్స్ ఇవ్వండి అని ఒక కమిటీని కూడా పెట్టింది. దీంతో పాటు పిటిషనర్స్ అంటే ఈ రోహిత్ వేమ్లా అండ్ పాయల్ తడ్వి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. మీరు కూడా మీ రికమెండేషన్స్ ప్రాపర్గా ఫ్రేమ్ చేసి యూజీసీకి ఈ కోర్టుకి సబ్మిట్ చేయండి అని చెప్పింది. అందులో ఇక్కడ మనం కీలకంగా చూస్తే గ్రీవియన్స్ రీఅడ్రసల్ అంటే 2012లో ఆల్రెడీ ఇది ఉంది. అంటే యాంటీ డిస్క్రిమినేటరీ ఆఫీసర్ తీసుకున్న యాక్షన్ సాటిస్ఫాక్టరీగా లేకపోతే విత్ ఇన్ 90 days అపీల్ చేసుకోవచ్చు అని ఉంది. బట్ అది చాలా సింగిల్ అండ్ వేగ్గా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకా స్ట్రిక్టర్ గ్రీవియన్స్ రీఅడ్రసల్ కోసం అడిగారు. అడిగితే అందులో ఏం చెప్తున్నారు, పిటిషనర్స్ రికమెండేషన్ ఏంటి, ఒక కమిటీ ఏర్పాటు చేయాలి గ్రీవియన్స్ రీఅడ్రసల్కి, ఎస్పెషల్గా ఈ డిస్క్రిమినేషన్కి సంబంధించి. దాంట్లో 50% ఆఫ్ ద కమిటీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటారు. అండ్ చైర్పర్సన్ కూడా ఖచ్చితంగా ఐదర్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ నుంచే ఉండాలి అని చెప్తున్నారు. అది సిమిలర్గా ఆ బేస్ మీద నుంచి అడాప్ట్ చేసుకున్న రూల్సే ఇప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది. కాకపోతే 2025లో ఒక క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్డింగ్ కొంచెం లిబరల్గా ఉంది. అంటే ఖచ్చితంగా చేయాలి అనేలాగా లేదు. రూల్స్ అయితే ఇచ్చింది కానీ చాలా చోట్ల దే మే అంటే వాళ్ళు చేయొచ్చు, అంతేగాని ఖచ్చితంగా చేయాలి, దే షుడ్ అంటే ఖచ్చితంగా చేయాలి అనేది ఎక్కడ చెప్పలేదు. అయితే కట్ చేస్తే 2026లో ఇష్యూ చేసిన రెగ్యులేషన్స్, 2026లో ఇష్యూ చేసిన రెగ్యులేషన్స్ అంటే ఇన్ ఎఫెక్ట్, ఈ రెగ్యులేషన్స్ ఇన్ ఎఫెక్ట్. పాత రెగ్యులేషన్ అయిపోయింది, డ్రాఫ్ట్ కూడా మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఫీడ్బ్యాక్స్ అన్ని కన్సిడర్ చేసేసి ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాము అని నోటిఫై చేసిన రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో
అందులో కంప్లీట్ గా మేజర్ గా చేంజ్ అయిన వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే ఈ లిబరల్ లాంగ్వేజ్ మొత్తం పోయి చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వచ్చింది. అంటే ప్రతి దగ్గర దే షుడ్ టైమ్ లైన్స్ కూడా విత్ ఇన్ 24 hours ఆఫ్ ఎ కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లో విచారణ స్టార్ట్ చేయాలి. విచారణ స్టార్ట్ చేసిన 15 రోజుల్లో యాక్షన్ తీసుకోవాలి, ఒక రిపోర్ట్ ఫామ్ చేయాలి. ఆ రిపోర్ట్ ప్రిన్సిపల్ కి సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో వాళ్ళకు కూడా సబ్మిట్ చేయాలి. ఈ రిపోర్ట్ అందిన కొన్ని రోజుల్లోనే యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇట్లా ఇవన్నీ చేశాక ఎప్పుడెప్పుడైతే ఎన్నెన్ని కేసెస్ వచ్చినాయో ఈ రికార్డ్స్ అన్ని యూజీసీకి టైం టు టైం అప్డేట్ చేయాలి. ఎప్పుడైతే అప్డేట్ చేయడం లేదో దీన్ని యూజీసీ నాన్ కంప్లైన్స్ కింద చూసి వాళ్ళకి ఆ కాలేజ్కి రావాల్సిన ఫండ్సే కావచ్చు, లేకపోతే ఆ కాలేజ్కి ఉన్న రికగ్నిషన్ కూడా వెనక్కి తీసేసుకుంటుంది. దిస్ ఈస్ ద ఇంత స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ దీని వల్ల వచ్చిన ఎజిటేషన్ ఏంటి అంటే ఇది విచారణ అసలు ప్రాపర్ గా చేయగలుగుతారా, లేకపోతే ఈ టైం ప్రెషర్ వల్ల అసలు ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా రష్ చేస్తారా అనేది ఒక పాయింట్. ఇంకొకటి ఈ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు అసలు డిస్క్రిమినేషన్ ని డిఫైన్ చేశారు. ఇంతకుముందు 2012లో క్యాస్ట్ బేస్డ్ స్పెసిఫిక్ గా ఉన్న డిస్క్రిమినేషన్ ని ఇక్కడ చాలా బ్రాడెన్ చేశారు. ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే మీరు సౌత్ ఇండియాలో పుట్టారా, నార్త్ ఈస్ట్ లో పుట్టారా, దాని బేస్ మీద డిస్క్రిమినేట్ చేసిన డిస్క్రిమినేషన్ కిందకి వస్తుంది. ఇంతకు ముందు అది రెగ్యులేషన్ లో లేదు, ఇప్పుడు తీసుకొచ్చారు. అట్లా చాలా బ్రాడ్ గా అన్ని రకాల డిస్క్రిమినేషన్ ని కవర్ చేశారు. కానీ ఈ 2026 లో నోటిఫై చేసిన రెగ్యులేషన్ చూస్తే అండర్ సెక్షన్ 12(3)(c) స్పెసిఫిక్ గా కాస్ట్ డిస్క్రిమినేషన్ డిఫైన్ చేస్తుంది. అందులో కంప్లీట్ గా జనరల్ కేటగిరీని ఒమిట్ చేశారు. అంటే ఇక్కడ ఇది సెకండ్ ఎజిటేషన్ పాయింట్. అంటే జనరల్ కేటగిరీ అండ్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ ని పొటెన్షియల్ డిస్క్రిమినేటర్స్ గా ఆల్రెడీ రెగ్యులేషన్ చెప్పేస్తుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ కేటగిరీ అండ్ స్టాఫ్ లేవనెత్తుతున్నారు. దీన్ని అసలు అంటే ముందే డిసైడ్ చేసేస్తుంది రెగ్యులేషన్. అంటే బర్డెన్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు జనరల్ కేటగిరీ మీద మొత్తం బాధ్యత అంతా వాళ్ళదే, ప్రూవ్ చేసుకోవడం, నేను కాదు, నేను చేయలేదని. కంప్లైంట్ చేసిన వాళ్ళది ఏం లేదు. అంటే ఇందాక చెప్పుకున్న టైం లైన్, ఇప్పుడు చూస్తున్న పొటెన్షియల్ ఆల్రెడీ బర్డెన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా జనరల్ కేటగిరీ మీద, స్టాఫ్ మీద పెడుతుంటే దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ అనదర్ మేజర్ అజిటేషన్ పాయింట్. ఇప్పుడు దీన్నే సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. అసలు మన కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 14 ప్రకారము కెనాట్ డిఫైన్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎనీ మేనర్ దట్ విల్ ఇంపాక్ట్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఇట్. ఈ 3C ఏదైతే ఉందో రెగ్యులేషన్స్ లో, ఆ డెఫినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ వయలేటింగ్ ఆర్టికల్ 14 ఆఫ్ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు దీన్ని. ఆన్ బేసిస్ ఆఫ్ దట్ యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 2026 ఎఫెక్ట్ లోకి రాకుండా స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు నిజంగా అసలు గ్యాప్ అంటూ ఏంటి ఇందులో అనేది మనం చూస్తే విత్ అ సిస్టమిక్ లెన్స్, ఆల్రెడీ నోటిఫై చేసిన రెగ్యులేషన్స్ మీద మనం పోరాడుతున్నాం. ఇప్పుడు జరిగే ఎజిటేషన్ అంతా దాని గురించి రియాక్ట్ అవుతున్నాం. నోటిఫై ఆల్రెడీ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉండి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగినప్పుడు ఎవరు ఎందుకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు? దిస్ ఈస్ ద మేజర్ గ్యాప్. మన స్ట్రక్చర్ లో మనకి వచ్చే విండో, ఆపర్చునిటీ విండో రెగ్యులేషన్స్ షేప్ చేయడానికి ఈస్ వెన్ ఇట్ ఈస్ పుట్ అవుట్ ఇన్ ద పబ్లిక్ ఫోరం ఫర్. ఇప్పుడు ఇదే దాన్ని మీరు చూస్తే ఈ 2026 రెగ్యులేషన్స్ ని షేప్ చేసింది ఎవరు? విక్టిమ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. గుడ్, అది తప్పు కాదు, వాళ్ళు అడిగారు, స్టార్ట్ చేశారు. కానీ తర్వాత మిగతా స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ ఏది? వాళ్ళకి కావాల్సిన న్యాయం వాళ్ళు అడిగారు, మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ న్యాయం అడగాలి కదా? అడగలేదు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ అడ్వకసీ, వాళ్ళ పార్టిసిపేషన్ లేకపోవడమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2019 నుంచి 2026 వరకు వాళ్ళు పోరాడారు, వాళ్ళకి ఏమి యాడ్ చేయాలో ఆ రెగ్యులేషన్ లో. మరి మనము మిగతా స్టేక్ హోల్డర్స్ అందరు ఎక్కడ పార్టిసిపేట్ చేశారు, ఎక్కడ అడిగారు, వాళ్ళకి ఏం కావాలో వచ్చేసాక అడుగుతున్నారు. దీనికి ఇంకొక 5 సంవత్సరాలు తీసుకుంటావా? దిస్ ఈస్ ద మేజర్ గ్యాప్. గవర్నమెంట్స్ ఇప్పుడు మీరు అనొచ్చు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నదే దానికి, నిజమే, కానీ ఎవరు అడిగారు?
ఎంతమంది ఎంపీస్ అడిగారు, ఎంతమంది ఎమ్మెల్యేస్ అడిగారు, అసలు ఎంతమంది రియలైజ్ అయ్యారు ఇట్లాంటి ఒక డ్రాఫ్ట్ పబ్లిక్ ఫోరంలో ఉంది, దీనికి పీపుల్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతారా అని ఎవరైనా అడిగారా? లేదు. పోనీ మిగతా అందరినీ వదిలేండి, దీన్ని డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యేది స్టూడెంట్స్, దాని తర్వాత ఇంపాక్ట్ అయ్యేది పేరెంట్స్. ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేశారు దీంట్లో? వాళ్ళ సైడ్ ఆఫ్ పాయింట్స్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ చెప్పారు ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ లో ఉన్నప్పుడు? అందుకనే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్ ని దీన్ని మార్కెట్ చేసుకోవడంతో పాటు ఇట్లాంటివి కూడా ప్రాపర్ ఛానల్స్ లో మార్కెట్ చేయాలి. ఇట్లా డ్రాఫ్ట్ రెగ్యులేషన్ పెట్టాం, అన్ని కాలేజెస్ లో మార్కెట్ చేయాలి. డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ పబ్లిక్ ఫోరంలో ఉన్నాయి, మీరు అందరు వెళ్ళండి, పార్టిసిపేట్ చేయండి, చదవండి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అనేది బాగా మార్కెట్ చేయాలి. ఇప్పుడు మీరు అందరూ అడగచ్చు, ఇవన్నీ అయ్యే పనులేనా? అయితే అవ్వవు. ఇప్పుడు మీరు 2026లో వచ్చిన రెగ్యులేషన్ చూస్తే కూడా అందులో కూడా ఏం చెప్తుంది? వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాలేజ్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ దిస్ న్యూ రెగ్యులేషన్. అంటే మనం రెగ్యులేషన్ పెట్టి దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తున్నాం. సిమిలర్ గానే మనం కూడా అడుగుతున్నాం, డ్రాఫ్ట్ పబ్లిక్ ఫోరంలో పెట్టినప్పుడు అది అక్కడ ఉంది అని మార్కెట్ చేయండి, సో దట్ ఆల్ ద యాక్చువల్ స్టేక్ హోల్డర్స్ హూ ఎవర్ ఆర్ బీయింగ్ ఇంపాక్టెడ్, అట్లీస్ట్ స్టాండ్ బయర్స్ గా, అట్లీస్ట్ బై స్టాండర్స్ కాకపోయినా యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయితే వెళ్ళి వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ కూడా చెప్తారు, వాళ్ళ సైడ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. దెన్ ఆల్ పార్టీస్ కన్సిడరేషన్స్ తీసుకున్నాక ఈ రెగ్యులేషన్ ని ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొస్తే ఇట్ విల్ బి మోర్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు నాకు కనిపించిన ఒక కామన్ పాయింట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వీడియోకి దీనికి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూని ఈ ఇష్యూని చూస్తున్నప్పుడు కనిపించిన కామన్ పాయింట్ ఏంటి అంటే, మన అందరికీ సిస్టమ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ని ఎడ్యుకేట్ చేయట్లేదు. దాన్ని ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల మనము ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం క్వశ్చన్ చేయాలో, ఎక్కడైతే మన పార్టిసిపేషన్ ఉండాలో అది ల్యాక్ అవుతుంది. దాని వల్లనే మనము ఎప్పుడు రియాక్టివ్ మోడ్లోనే ఉంటున్నాము. అండ్ ఇప్పుడు అసలు మనం అడగాల్సింది ఏంటి? మనం చూసాం గ్యాప్ ఏంటో చూసాం, మనం అడగాల్సింది ఏంటి? 2012లో మనం ఒక డిస్క్రిమినేషన్ అంటూ ఉంది, మనం ఒక రూల్ తీసుకొచ్చాం. 2026లో ఆఫ్టర్ 5 years ఆఫ్ ఫైటింగ్, విక్టిమ్సే కావచ్చు, ఎక్స్పర్ట్ కమిటీసే కావచ్చు, ఇంకా స్ట్రిక్టర్ రూల్స్ని ఎట్లా తీసుకురావాలి, వాటిని ఎన్ఫోర్స్ ఎట్లా చేయాలి అనేది చేశారు. కానీ ఇది వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్? అంటే బై ఫియర్ మనము దీన్ని ఇన్కల్కేట్ చేస్తామా? క్యాష్లెస్ సిస్టమ్ కానీ, లేకపోతే అసలు డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనే మైండ్ సెట్ కానీ విత్ ఫియర్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేస్తామా? అది అసలు సాధ్యమేనా? కాదు. దీనికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ఉండాలి. అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనము దీనికి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి. ఆ డిఫరెంట్ అప్రోచ్ ఈజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళ ఎంటైర్ కోర్స్ పీరియడ్లో అట్లీస్ట్ వన్స్ దే ఆల్ షుడ్ యాక్టివ్లీ పార్టిసిపేట్, అండ్ యూజీసీ షుడ్ అలౌ అ రివిజన్ వన్స్ ఎవ్రీ ఇయర్. అప్పుడే కదా మనకు తెలుస్తుంది. మనము రూల్స్ పెడుతున్నాం సరే, దాంతోపాటు మన లాంగ్ టర్మ్ సొల్యూషన్, యాక్చువల్ గోల్ ఏంటి? ఈ డిస్క్రిమినేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలని. అది అచీవ్ చేయడానికి, అటైన్ చేయడానికి తీసుకునే స్టెప్స్ ఏంటో లేవు ఎక్కడ. ఓన్లీ ఇంకా భయపెడదాం, ఇంకొంచెం భయపెడదాం, ఇంకా స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ ఇద్దాం. దీంతో మనం ఎట్లా అచీవ్ చేస్తాం గోల్ని? మనము ఎవ్రీ ఇయర్, వన్స్ ఏ ఇయర్ రివ్యూ చేస్తే విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, మనకి ఒక క్లియర్ ఫీడ్బ్యాక్ వస్తుంది యూజీసీకి, అసలు ఏ స్టేటస్లో ఉంది. అంతేగాని ఒక రూల్ సెట్ చేసాము, దాన్ని ఒక దశాబ్దం పాటు మూలపడేస్తాము, దాన్ని ఏం చేయము, తర్వాత ఎవరికో ఏదో అయినప్పుడు కోర్టులకు వెళ్ళి దీన్ని ఇట్లా చేసుకుంటాము అంటే మనకి ఈ సిస్టమ్ ఎప్పటికీ వర్కౌట్ కాదు. ఈ అన్ని మాకెందుకు అంటే, మనందరం ఐదర్ కాలేజ్కి వెళ్తాం, లేదా మన పిల్లలైనా కాలేజ్కి వెళ్తారు. అందుకే మనందరికీ ఇది అవసరం. అందుకే మనం అందరం దీన్ని క్వశ్చన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.